ఏ స్టాక్స్లో అయితే ఎఫ్ఐస్ డిఐ స్టేక్ పెంచుకుంటూ ఉంటారో ఆ స్టాక్స్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇలా లాస్ట్ క్వార్టర్లో ఎఫ్ఐ స్టేక్ పెంచుకున్నటువంటి 9 స్టాక్స్ గురించి తెలుసుకుందాం. సమ్మాన్ క్యాపిటల్ స్టాక్లో ఎఫ్ఐస్ 24% నుంచి 47%కి స్టేక్ ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. ఎంతార్ టెక్నాలజీ స్టాక్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉంది. ఇందులో 12% నుంచి 18%కి ఎఫ్ఐ స్టేక్ ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. ఎంసీఎక్స్ స్టాక్లో 20% నుంచి 27%కి స్టేక్ ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. బజాజ్ కన్సూమర్ స్టాక్లో 9% నుంచి 17%కి ఎఫ్ఐ స్టేక్ పెరగడం జరిగింది. మార్క్సన్స్ ఫార్మాలో 8% నుంచి 16%కు పెరిగి ఎఫ్ఐ స్టేక్ డబుల్ కావడం జరిగింది. పాలీక్యాబ్ ఇండియా ఒక కన్సిస్టెంట్ స్టాక్. ఈ స్టాక్లో 14% నుంచి 18%కి ఎఫ్ఐ స్టేక్ ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టాక్లో 10% నుంచి 14%కి ఎఫ్ఐ స్టేక్ పెరగడం జరిగింది. టాటా ఎలక్సీ స్టాక్ లో 8% నుంచి 12%కి స్టేక్ పెరగడం జరిగింది. ఇక శ్రీరామ్ ఫైనాన్స్ స్టాక్ లో 45% నుంచి 54%కి ఎఫ్ఐ స్టేక్ పెరగడం జరిగింది. ఈ శ్రీరామ్ ఫైనాన్స్ స్టాక్ లో పబ్లిక్ దగ్గర కేవలం 4.9% మాత్రమే స్టేక్ అవైలబుల్ గా ఉంది. ఫాలో us for more details. Join in WhatsApp group for more updates about stock market.